ఎంతకంటే అపవాది గారికి కుళ్ళు బుట్టి ఆ డోరు బగలగొట్టి భయంకరమైన గాలితో భయముతో ఆందోళనతో వామ్మో లేదా ముగించే ముందుగానైనా 9 గంటలకల్లా పాస్టర్ గారు చెప్పినట్లుగా 9:15 గంటలకల్లా ముగిస్తా ఉన్నారు. మరి మనం వెళ్తే కాస్త ముందెళ్తే అది మంచిది కదా, వెళ్ళిన వాళ్ళం అవుతాం, వినవాళ్ళం అవుతాం అని ఆ ఆసక్తిని తండ్రి ప్రతి బిడ్డలో హృదయములో పుట్టించునుగాక. యోవేలు గ్రంథము చదువుకుందామండి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యము నుండి చదువుతాను, ఆలకించండి. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఎవరి కుమారుడు అంట యోవేలు? ఎవరన్నా అడిగితే ఏం చెబుతారు? ఎవరి కుమారుడు యోవేలు అంటే? ఇప్పుడు అయ్యా నన్ను ఎవరన్నా అయ్యా నువ్వు ఎవరి కుమారుడు అన్నా అనుకో, నేను కొండా కోటయ్య గారు అదేమంటారు మధ్యలో కలిపేదాన్ని, సన్నాపులు కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొండా కోటయ్య గారు తర్వాత దాన్ని పెట్టుకున్న పేరు మీద అంటారండి. పెట్టుకున్న పేరు ఉంటుంది కదా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగా డేవిడ్ రాజు గారు ఆయన దాన్ని ఏదో అంటారు పెట్టుకున్న పేరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగా పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వింటున్నారా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఏమంటున్నది దేవుని వాక్యం అంటే, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. ఏ సంగతి? చక్కగా కూర్చోండి అమ్మాయి, ఒక వరుసలో కూర్చుంటే బాగుంటుంది కదరమ్మా. ఆడ బండినోళ్ళు ఆడ గుర్తు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏ సంగతి? వినండి, చక్కగా వినండి మాటలు నా ప్రియమైన దేవుని బిడ్డ. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడుతలు తినివేసి ఉన్నవి. మిడుతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇంకేమన్నా మిగిలిద్దా? ఒక చెట్టు ఉంది నా ప్రియమైనటువంటి వర్లారా, గొంగలి పురుగు వచ్చింది. ఆ ఆకులు మెత్తటి ఆకులన్నిటిని తిన్నది. ఆకుల్లో కూడా బెడళ్ళు ఉంటాయి, సన్నవి ఉంటాయి, కాడలు ఉంటాయి అన్నమాట. కాడలు ఉంటాయి, వాటిని తినలేకపోయింది. అది పచ్చటి ఆకులన్నిటిని తినేసింది, కడుపు నింపుకొని వెళ్ళిపోయింది. పానీలే మిగిలిందే దక్కుదలా అనుకునేసరికి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ,
చూడండి, మిడతలు వచ్చినవంట. మిడతలు అంటే వీటి మీద కొద్దిగా బలము కలిగినవి. రేయ్ రేయ్ మిడతలు వచ్చినవంట, వీటి మీద బలము కలిగినవి. మిడతలు వచ్చి ఏదైతే దీనికి వల్ల కాలేదో అలాంటి ఆ కొమ్మలని ఆ రెమ్మలని అన్నిటిని కూడా మిడతలు తినేసి ఉన్నాయంట. మిడతలు విడిచిన దానిని, మిడతలకు వల్లగాలేదే, మిడతలకు వల్లగాక విడిచిపెట్టిన వాటిని పసర పురుగులు తినేసినాయి అంట. పసర పురుగులు అంటే పచ్చగా ఉంటాయి, ఇట్ట నడుస్తే ఇంతలా ఉంటాయి. నేను పొగ తోటలో పురుగులు ఏరటానికి కూడా వెళ్ళా, కూలి పనికి. పొగ తోటలో పురుగులు డబ్బా ఇస్తాడు, మునుము పట్టుకొని ఆ ఆకుల మీద ఉన్న పురుగులన్నిటినీ బ్లౌజులు ఇస్తాడు చేతికి. ఆ పురుగులన్నిటిని పట్టుకొని డబ్బాలో వేయాల. ఆ డబ్బా ఒక చేతితో పట్టుకోవాలి, ఆ పురుగు ఎక్కి చేతి మీద కొత్తడు, మళ్ళీ తీసట్టు వేయాల. ఇక్కడి నుంచి పురుగులు ఏరుకుంటూ ఆ గట్టుకు పోయినాక అక్కడ ఏం చేయాలంటే రాయి మీద వేసి మొత్తాన్ని సంపాల, మళ్ళీ ఆ మునుము పట్టుకొని ఇటు రావాలి. పొగ తోటలో పురుగులు ఏరటానికి కూడా వెళ్ళాను నేను. ఆ పురుగులు, ఆ పసర పురుగుకి ఏమైందంటే ఇంకంత పచ్చగానే ఉంటుంది, రక్తం గిక్తం కనపడదు వాటికి. వాటిని కోస్తే రక్తం రాదు, ఏమొస్తుంది? పసరే వస్తుంది. వాటిని పసర పురుగులు అన్నారు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు కూడా వల్లగాక విడిచిన దానిని చీడ పురుగు తినివేసిందంట. అంటే ఇది ఎక్కడికి వెళ్ళి తిన్నది? ఏరుతో సహా చీడ పురుగు తినివేసింది. ఇక చెట్టు ఉందా, కాపురం అంతా కూలిపోయింది. ఒకడు త్రాగుబోతుగానో, ఒకడు తిరుగుబోతుగానో, ఒకడు అక్రమ సంబంధికుడుగానో, ఒకడు జోదగాడుగానో, ఒకడు బెట్టింగ్ గానో, ఇలాగ నా ప్రియమైన దేవుని బిడ్డ ఒక్కొక్కడు చూడండి బాగా తాగుతాడా, తాగి అంతటితో ఆగడు, వాడు క్లబ్కి వెళ్తాడు, పేకాటకి వెళ్తాడు, అంతటి తాగడు. వాడికి మళ్ళీ ఒక చెన్నిల్లు ఉంటుంది. ఏమిల్లు? చెన్నిల్లు అంటే ఇంతది కాదు, అదే ఉంది, ఎవరికైనా ఉంటుంది చెన్నిల్లు అనుకున్నారు. ఆ చెన్నిల్లు కాదు, తెలుసుగా మీకు చెన్నిల్లు అంటే సెకండ్ సెటప్. స్తోత్రం కలుగును గాక. చూడండి, అలాగా కొంపంతా ఏమవుతుందంటే సర్వనాశనం. ఈ చెట్టులో ఏమైనా మిగిలిందా? చీడ పురుగు వచ్చి ఆ ఏర్లతో సహా తినివేసేసరికి మొత్తం ఎండిపోయింది. ఈ రోజున చాలామంది దేవుని భయం లేక ఈ ఉపవాస కూడికలో ఉన్నటువంటి మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగింపు రోజున మాట్లాడుతుంది ఏమిటంటే, దేవుని భయం లేక, దేవుని దగ్గరికి రాక, దేవునితో నడవక, అదిగో ఆ చెట్టు ఎలాగైతే రకరకాలైనటువంటి అలవాట్లతో, రకరకాలైనటువంటి ఆలోచనలతో, రకరకాలైనటువంటి వ్యసనాలతో, రకరకాలైనటువంటి బానిస బ్రతుకులతో ఆ చెట్టు ఎలాగైతే కూలిపోయిందో, కొన్ని కుటుంబాలు కూడా అలాగూ కూలిపోతున్నవి. అందుకే నేను ఏం చెప్పాను? తండ్రి నశించిన దాన్ని వెతకి రక్షించుటకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని లోకములోనికి పంపించాడు. ఆ పురుగుని కట్ చేయటానికి, ఆ పురుగుని అదిలించటానికి, ఆ పురుగుని తోలివేయటానికి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. 5వ వాక్యములు అంటున్నాడు, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. ఏంటి ఉపవాస పండుగలంటే? కన్నీరు విడిచే కన్నీరు. నేను చూస్తున్నా ప్రార్థనలో చాలామంది భయంకరంగా ఏడుస్తున్నారు. కొంతమంది నోరు కూడా మెదపట్లా, కొంతమంది అసలు దాని గురించి ఊసు పట్టించుకోవట్లా. దాని విషయం కాదు, ఒకవేళ వారికి అంతగా కష్టాలు లేవేమో, అంతగా బాధలు లేవేమో తెలియదు, కానీ ఆ బాధలు ఉన్నవారు, ఆ ఇబ్బందులు ఉన్నవారు, ఆ అప్పులు ఉన్నవారు, ఆ వడ్డీలు కడుతున్నవారు, ఆ భర్త లోబడని వారు, ఆ భార్య లోబడని వారు, ఆ పిల్లలు లోబడని వారు,
కుటుంబం విచ్ఛిన్నమైపోద్దేమో, కుటుంబం ఏమైపోద్దేమో, కాపురం ఏమైపోద్దేమో, నా కుమార్తెకు వివాహం అవుతుందో అవదో, నా భర్త మారుతాడో మారడో, ఇలాగుంటేవి కదండి. అనేకమైన సమస్యలు ఉంటవే. వారు ఎంతగానో అంటున్నాడు, మత్తులారా. మత్తులారంటే నిద్రపోతున్నారు, ప్రభు వైపు రాలేకపోతున్నారు. ఇక్కడ గడబడి అనావుడి తిరణాల కోలాటం జరిగినా కూడా కొంతమందికి చీమ కుట్టినట్టు కూడా. దేవునికి స్తోత్రము కలుగును గాక. వారిని మత్తులు అన్నారు. మత్తులారంటే అతనికి ఏమి లేదు, మెలకువా. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసము పానము చేయువారులారా రోదనము చేయుడి. సంతోషంగా త్రాగుతున్నారా? సంతోషంగా తింటున్నారా? మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారా? ఏడుపు అది గల్లామె శోకన్నాలు పెట్టి ఏడుస్తుంది. శోకన్నాలు పెట్టి ఏడవండి. ఇక్కడ నీవు శోకన్నాలు పెట్టి ఏడితే అక్కడ నా ప్రభు నిన్ను ఏడవనీయడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడికి వచ్చి నీవు ఏడవకపోతే అక్కడ తప్పనిసరిగా ఆ ఏడుపు అవమానకరమైనది, ఆ ఏడుపు మరణానికి దారి తీసేది, ఆ ఏడుపు అనేకుల మధ్యలో తల దించుకునే ఏడుపు. ఆ ఏడుపు ఏడవకుండా ఉండాలంటే నీవు ఇక్కడ ఈ ఉపవాస పండుగల్లో కడుపు కట్టుకున్న నీవు కన్నీరు విడిచి ఏడిచినట్లయితే, రోదనము చేసినట్లయితే, నా తండ్రి ఎంతటి సమస్యనైనా పరిష్కరించడానికి సమర్థుడు, శక్తిమంతుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా నా ప్రియమైనటువంటి వారులారా? ఏమంటున్నాడో తెలుసా? క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమైపోయింది. నాశనమైపోయింది. వర్షాలు పడలా, పంటలు పండట్లా, కరువు వచ్చేస్తుంది. ఎక్కడ పట్టిన దుర్మార్గం, ఎక్కడ పట్టిన రుబాబు, ఎక్కడ పట్టిన రౌడిజం, ఎక్కడ పట్టినా ఒకడిదొకడు దోచుకోవటం, ఎక్కడ పట్టినా కూడా దొమ్మిగా ప్రవర్తించి స్త్రీల యొక్క మానపానాలను అపహరించటం. దీనికి గల కారణం ఏమంటానో తెలుసా? మానవుడికి ఉన్నటువంటి భయంకరమైన పాపపు ఆలోచనలు, తలంపులు, దేవుని భయము లేనటువంటి ఆ స్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి. బెరడు వలచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇవన్నీ నష్టానికి. ప్రియమైన దేవుని బిడ్డ, నాకేం చెట్లు ఉన్నాయి, నాకు దానిమ్మ చెట్లు లేవు, నాకు నారింజ చెట్లు నాకెందుకులే కాదు. ఊరికి చెట్లుతో పోలుస్తున్నాడు. నీ కుటుంబం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ చేతి పని కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ ఇంటికి వచ్చే రాబడి కావచ్చు, అది ఆగిపోతుంది. జాగ్రత్త కలిగి మత్తు నుండి మేలుకొని దేవుని వైపు నీ చేతులు నెత్తి దేవుని యొక్క భయము కలిగి రోదనము చేయి. ఎలాగ చేయాలో తెలుసా? ఎలాగ చేయాలో తెలుసా? 8వ వాక్యములు అంటున్నాడు, పెనిమిటి పోయినా యవనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. ప్రైసలా. ఎవరంట? ఎవరు పెనిమిటి పోయింది? ముసిల్దానికి పోతే పెనిమిటి పెద్ద ఇబ్బంది కాదు, ముసలాయనకి పోతే పెద్ద ఇబ్బంది కాదు. యవనస్తురాలకి భర్త చనిపోయాడంటే యవనస్తురాలకి గోనె పట్ట కట్టుకొని ఎట్లా ఏడుస్తుంది? ఆమెను చూసే వాళ్ళు కూడా ఏడుస్తారా? చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు అనుభవశాలులు, మనందరం చూస్తున్నవారం. ఒక
కాళ్ళ పారాని కూడా ఆరిపోక మునిపే పెళ్ళి అయిపోయిన వెంటనే వారి సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నటువంటి స్థితిలోనే భర్త హఠాత్తుగా చనిపోయిన వారు లేరా? తిరుపతి పోయి పెళ్లి చేసుకొని వస్తూ యాక్సిడెంట్లో చనిపోయిన వారు ఉన్నారు. కాళ్ళ పారాని ఆరక మునిపే ఇంటికి కట్టిన తోరణపాకు వాడిపోక మునిపే భర్తను పోగొట్టుకొని ఏంటి నా కర్మని రోధిస్తున్నటువంటి పిల్లలను చూసి గుండెలు కొట్టుకొని ఏడ్చేటువంటి వారు ఉన్నారు. అదిగో నీ కుటుంబాన్ని బట్టి నీవు అలాగ ఏడవటానికే ఉపవాస పండుగలు. అదే ఈ 10 కూడికలు పెట్టకపోతే ఎంత ఏడ్చారా ఏడవలేదా? ప్రార్థనలో ఏడ్చారా ఏడవలేదండి? ఏడ్చిన వారు చేతులు ఎత్తండి, చూడండి ఎన్ని చేతులు వేసినాయో. ఏడ్చారు, వాస్తవం. రోదన చేశారు, రదన చేశారు. నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ కుటుంబ సమస్యలు చెప్పుకునే ఉంటాయి, చెప్పుకోలేని ఉంటాయి. అప్పులు, వడ్డీలు, పత్రాలు, తాకట్లు, త్రాగుడు, జోదం, అక్రమ సంబంధం, లోబడనితనం, విననితనం. నా కుటుంబం ఏమైపోద్దో, నా కాపురం ఏమైపోద్దో, నా ఇల్లు ఏమైపోద్దో, ఈ మాయదారి రోగం తగ్గుద్దో తగ్గదో, నాకున్నటువంటి అప్పులు తీరతాయో తీరవో, భయంకరమైన జబ్బు చేసి అవేంటి వాటి పేరు నాకు గబాలను రాట, లివర్లు పాడైపోయి ఉబ్బిపోయి, ఇదిగో నీవు ఈ మందులు వాడాలమ్మా, ఈ మందులు వాడకపోతే ప్రయోజనం లేదని డాక్టర్ గారు చెబితే 1 నెల వాడి ఏమోలే ఆరోగ్యంగా ఉంది, నాకు ఈ డబ్బులు ఇంకొక దానికి దేనికైనా పనికొస్తవి, మా పరిస్థితి ఇలాగున్నదని జరగనిది ఉండి లేని కుటుంబాలు ఆతల్లే కాదు అనేక మంది లోకంలో ఆ మందులు మానేసి జీవిస్తే మరలా అదేం చేసిందంట? ఊరుకుంటుందా? తిరగబెడితే నా ప్రియమైన దేవుని బిడ్డ, అదిగో ఆ తల్లి వచ్చి హాస్పిటల్కి వెళ్తానికి ఆమెకు వచ్చిన బలహీనతను బట్టి బాధపడట్లా. పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, బాకీలు తీరాలా. హల్లెలూయా. ఎంతమంది జీవితాలను తీస్తే ఎన్ని కష్టాలో ఎన్ని నష్టాలో నా ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే సేవకునిగా నేను చేయగలిగేది ఏంటంటే, ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలోనికి కానీ నీవు వచ్చి ఈ ఉపవాస ప్రార్థనలో పాలుపొందినట్లయితే అది ఎటువంటి మొండి సమస్య అయినా, అది ఎటువంటి బలహీనత అయినా, అది ఎటువంటి భయంకరమైన అదేమంటారు తిరుగుబాటు చేసే ఎటువంటి మొండిదైనా, కాడిమాను కట్లైనా, దుర్మార్గుడు కట్టిన కట్లైనా, ఇనప సంఖ్యలైనా, ఇత్తడి సంఖ్యలైనా నా తండ్రి పట 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 తెచ్చివేసి నిన్ను ఆ బంధకాల నుంచి నా తండ్రి విడిపించునుగాక, బలపరచునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అందరు పోయాక నేను అన్నీ సర్దుకుంటుంటే వచ్చి, అయ్యా పాస్టర్ గారు మీరేందో మందిరం అది ఇది చేస్తామంటున్నారుగా, ఈ కానుక తీసుకయ్యా. అమ్మ వద్దు, నీకు బాగలేదు, హాస్పిటల్లో చూపించుకోవటానికి వెళ్తున్నా, వద్దులేమ్మ అంటే ఆ సహోదరి పర్వాలేదులేయ్యా. ఆ మధ్య వాళ్ళ భర్త కూడా బాగానప్పుడు అంతే చర్చిలో పడుకొని నిద్రలు చేస్తా, అప్పుడు కూడా అంతే దేవునికి కానుక ఇచ్చి మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. చాలామంది మత్తులో ఉన్నారు, చాలామంది మెలకువ లేకుండా ఉన్నారు, చాలామంది వారు తెలిసి తెలవకుండా అదేంటి నగరం తగలబడిపోతున్నా కూడా వాడెవడో పిడోలు వాయించుకుంటా ఉన్నాడంట. రోము నగరం తగలబడిపోతున్నా పిడేలు వాయించిన వాడి పేరేంటి? మాకేం తెలుసండి, పిడేళ్ళు బుడేళ్ళు అంటారా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇక్కడ చదువుకుని ఉన్న వాళ్ళు ఆ ప్రశ్నలు వాళ్ళకి వస్తాయో రావో. రోమ్ నగరం తగలబడిపోతుంటే వాడి పేరు ఏదో ఉంది, వాడు పిడేలు వాయించుకుంటా రాజు ఎంతగా అల్లాడాలి. చాలామంది కుటుంబం నాశనం అయిపోతుంటే, తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంటే,
భయంకరంగా కుటుంబంలో నెమ్మది లేని ఆ పరిస్థితి ఉంటే ఆటలాడే వాళ్ళని ఏమనాలి? మత్తులు అనాలా? ఏమనాలి? మత్తులా కాదా? మాట్లాడండి. నా తెలవక అడుగుతున్నా నా ప్రియమైనటువంటి వాళ్ళారా. నా జన్మనిచ్చిన తల్లి మృత్యుతో కొట్టుమిట్టాడుతుంది, పోరాడుతుంది. నేను పోయి ఆట ఆడుతూ ఉన్నాను అనుకో, నేను మత్తునే కానా? నేను కృతజ్ఞతహీనున్నే కానా? నేనేమి చేయలేకపోయినా ఊరికే నా తల్లి దగ్గర ఆ తలగడ దగ్గర కూర్చోనన్నా ఉండాలిగా. దండం పెట్టి చెప్తున్నా నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మత్తు వదలండి, మేలుకొనండి, కన్నీరు విడవండి. యవ్వనస్తురాలు, పెనిమిటిని పోగొట్టుకున్న యవ్వనస్తురాలు గోనె పట్ట కట్టుకొని రోదనము చేస్తున్నట్లుగా మీ కుటుంబాల కొరకు, మీ యొక్క సమస్యల కొరకు, మీ ఇరుకులు ఇబ్బందుల కొరకు, ఈ లోకంలో ఈ దేశంలో ఉన్నటువంటి భయంకరమైన పాపం కొరకు, శాపం కొరకు, దుర్మార్గుల కొరకు, మూర్ఖుల కొరకు, స్వార్థ ప్రియుల కొరకు గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేయుదుముగాక. అందుకే ఈ ఉపవాస పండుగలు నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతో భారముతో బాధ్యతతో తండ్రి మనల్ని 6 నెలలు కాపాడినందులకు ఒక 6 రోజులు దేవుని సన్నిధిలో గడపటం కృతజ్ఞత కదా, దేవుడు మురిసిపోయేటువంటి అనుభవం కదా నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను. భక్తుడు అందుకే రాశాడు ఒక మాట. ఏం పాట? చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. ఇదిగో నా ప్రియమైనటువంటి వాళ్ళారా, యోవేలు భక్తుడు చెబుతున్నాడు, పెతుయేలు కుమారుడు చెబుతున్నాడు, జాగ్రత్త కలిగి ఉండండి, మత్తు విడవండి, తండ్రి సన్నిధిలోనికి రండి, కన్నీరు కారవండి, రోదన చేయండి, నీ కుటుంబం సమస్యల నుంచి విడుదల నా యేసయ్య విడిపించునుగాక, నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాన్లారా సిగ్గునొందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దర చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి. నరులకు సంతోషం ఏమీ లేకపోయాను. బేరం లేదయ్యా, జనాల దగ్గర డబ్బులు లేవయ్యా, పనులు లేవయ్యా, ఎవరో ఏమీ ఖర్చు పెట్టట్లేదయ్యా, అయ్యో బ్రతకటమే కష్టంగా ఉన్నది, అయ్యో వర్షాలు లేవయ్యా, ఈ సంవత్సరం పంటలు లేవయ్యా, ఏ బేరగాడికి కూడా బేరం లేదయ్యా, ఎటువంటి రాబడి లేదయ్యా, ఎలాగ బ్రతకాలో, ఎలాగ పోషించాలో, ఈ ఇంటి అద్దె ఎలా కట్టాలో, ఈ పిల్లల్ని ఎలాగ చదివించాలో అని దేశం మీద అనేక మంది దిగులుతో విచారిస్తున్నటువంటి ఆ ప్రజల నిమిత్తమై ప్రార్థన చేయాల్సిన భారం నీ మీద ఉన్నది నా ప్రియమైన దేవుని బిడ్డ. నమ్మితేనే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎలాగ చేయాలంట ప్రార్థన? ఎలాగ చేయాలంట? స్వస్థ బుద్ధి. ఏం బుద్ధి అంటే? మంచి బుద్ధితో. ఈ వర్షాలే రాత్రి మందిర ప్రతిష్ఠ గురించి ప్రార్థన చేస్తుంటే దానికి అంత కుళ్ళు పుట్టింది, వాడికి అంత కుళ్ళు పుట్టింది. ఎంతమంది భయపడ్డారు? యథార్థంగా చేతులు ఎత్తండి. రాత్రి ఆ డోరు కొట్టుకున్నప్పుడు అసలు ఇంకెట్టి పరిగెడతారేమనుకున్నా, ఏ చేడరా బాంబు ఎవడో.
పగిలిపోయింది. పాపం మేస్త్రి తెల్లారేసరికి వచ్చి దాన్ని సరిచేసి బాగు చేసి వెళ్ళిపోయాడు. నాకు నెమ్మది లేదు. అది పగిలిపోయిన కాడి నుంచి ఇంకా ప్రార్థన నడవట్లా నాకు. అంటే సాతాను కూడా అట్లా చేస్తాడు కొన్నిసార్లు. మనం బాగా ఉదయం నుంచి ప్రార్థనకి వెళ్దాం, ఉపవాస ప్రార్థన, చివరి రాత్రి అన్నప్పుడు వాడు ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాడు. వాళ్ళన్నీ నొప్పులండి, ఒకటే ఇరోషనాలు వద్దాం అనుకున్నా కానీ స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రాత్రి ఈ ఉపవాస కూడికల ముగింపులో ఉన్న నీవు ప్రతి నెలలో 2వ శనివారం పగలు రాత్రి ఇక నుంచి ఉపవాస కూడికను జరిగించుదుముగాక. దీనిలో బలం ఉన్నది, శక్తి ఉన్నది. నేను అనుకున్నా ఏదో పెడుతున్నాను కానీ నిజంగా ఈ సంవత్సరం వచ్చినంత స్పందన పోయిన సంవత్సరం కూడా పెట్టాం, కానీ ఈరోజు ఈ సంవత్సరం అందరూ కూడా రోషంగా వచ్చారు, పంతంగా వచ్చారు. సరే, వాళ్ళ పనులు భారాలు ఒకరోజు వచ్చి రావచ్చు, ఒకరోజు రాకపోవచ్చు. అందరూ సహోదరులు, రాత్రి ప్రేమ్ కుమార్ వచ్చాడు, ఈ పూట మరి పాపయ్య వచ్చాడు, ఇలాగా వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ ఇది ఎంతైనా సంఘానికి, సహవాసానికి దీవెనకరం. నెలకి ఒక్కరోజు, ముఖ్యంగా నేను చెప్పాను కదా, ఈ మందిర ప్రతిష్ట కొరకు పేపరు తయారు చేసి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఒక 500 నుంచి 600 మందికి మంచి భోజనాలు, మందిరంలో కావలసిన పనులన్నిటిని జరిగించలాగున, మంచి వాతావరణం అనుగ్రహించబడలాగున, అనేక మంది దైవ సేవకులు వచ్చేలాగున, వీటన్నిటి గురించి ఒక లిస్టు రాసి దాన్ని ప్రింటౌట్ చేయించి తీసుకొని వచ్చి అందరికి తలా ఒక పేపర్ పంచితే మీరందరూ వాటిని పట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేసినట్లయితే ఆ మందిర ప్రతిష్ట పండుగను నా తండ్రి గొప్పగా ఘనంగా క్రిస్మస్ పండగ వలె మనకు ముందే జరిగించునుగాక. క్రిస్మస్ పండుగ 25 అయితే మనకు డిసెంబర్ 5న ఆ పండుగ వాతావరణాన్ని అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2వ అధ్యాయము 12వ వాక్యములో చూడండి. ఇదిగో ఇదంతా నాశనం అయిపోయింది కదా, ఆ చెట్లు పనలేదు, ఈ చెట్లు పనలేదు, అది అలాగైపోయింది, ఇది ఎలాగైపోయింది అన్నారు కదా. అందుకనే యోవేలు అంటున్నాడు 2వ అధ్యాయం 12వ వాక్యములో, ఇప్పుడైనను బుద్ధి తెచ్చుకో, ఇప్పుడైనా ఇంకా సిగ్గులు రాలేదా? అంతా బాగొట్టుకున్నావుగా, అంతా ఎండిపోయిందిగా, అంతా పస్తులు ఉంటున్నావుగా, అయ్యో నీ పిల్లలు వెళ్ళిపోయారుగా, నీకు అది నష్టం వచ్చిందిగా, ఇది నష్టం వచ్చిందిగా, ఇది నాశనమైనదిగా. ఇప్పుడైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. నిజంగా చెల్లెమ్మ సునీత ఆ కట్ట పగలొచ్చింది, ఆమె సరిపోవాలి. ఇదంతా నేను చెప్పాను, ఇది మందోడిది ఎంత వ్యసనమో ఇది కూడా అంతే వ్యసనం. కానీ ఆ వ్యసనం నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసిద్ది, ఈ కుటుంబాన్ని నిన్ను ఎంతగానో హెచ్చేస్తుంది నా ప్రియమని. ఈ వ్యసనం నీ కుటుంబాన్ని ఎంతగానో, ఆ కుటుంబం కృంగదీసిద్ది, ఆ వ్యసనం కృంగదీసిద్ది, ఈ వ్యసనం కుటుంబాన్ని లేవనేది. వచ్చింది రాత్రి వర్షం పడింది, వర్షం అయిపోయింది దాకుంది. వాళ్ళ కుమారుడు బండి వేసుకొని వచ్చి, నేనేమంటానంటే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనవపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. ఏమంటున్నాడో తెలుసా? మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. చెప్పను కొడదా నా ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పుడు నీ వచ్చావు కదా కూడికి, నీ ఇంటి మీదకి ఏ కీడు పొంచి ఉన్నదో ఆ కీడును అనుమతించక తండ్రి ఆ కీడు నుంచి మనలను విడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హృదయాలను చించుకోనండి. ప్రతి ఒక్కరి హృదయం
ఏ హృదయం అవ్వాలంట? మెత్తని హృదయం అవ్వాలంట, ఇరిగి నలిగిన హృదయం అవ్వాలంట. రాతి గుండెను మాంసపు గుండెగా మార్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము చూడండి, 1వ అధ్యాయము 4వ వాక్యము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యము. దేవునికి స్తోత్రము కలుగును గాక. 1వ అధ్యాయము 4వ వాక్యము, నెహెమ్యా గ్రంథము. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. బిగ్గరగా చప్పట్లు కొట్టండి నా ప్రియమైన. మనం ఎన్ని దినాలు ఉన్నాం? 6 దినాలు. సరే, ఉపవాసం ఉండగలిగిన వారు ఉన్నారు, అది వేరే విషయం. అది దేవునికి తెలుసు, మనం ఉండగలిగి ఉండలేకపోయామా, అది వేరే విషయం. దాని గురించి అంటలా. 6 దినాలు పెట్టుకున్నాం. ఎందుకంటే దానికి సందర్భం, అర్ధ సంవత్సరం మనల్ని కాపాడాడని. ఊరికే ఉంటలా మనం. మీరేం తేరగా ఊరికొన్నరా నా కోసం అనడానికి లేదు. దేవుడు అంటున్నాడు, నేను 6 నెలలు మిమ్మల్ని కాపాడాను కనుక మీరు 6 రోజులు నా సన్నిధిలో గడిపారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే కొన్ని దినాలు ఉన్నాడంట ఉపవాసం. ఎన్ని దినాలు ఉన్నాడో? జబ్బును పడ్డోడైనట్లు అయిపోయాడంట, సన్నగా అయిపోయాడంట. ఆ ముఖంలో కళ లేదు, కాంతి లేదు. ఎందుకని? తన కుటుంబీకులు ఎవరైనా చనిపోయారా? తన కుటుంబం సర్వనాశనం అయిపోయిందా? తన పంటలు పాడైపోయినాయా? తన ఇల్లు కూలిపోయిందా? తన ఇల్లు కాలిపోయిందా? తనది ఏమీ కాలేదు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకు అలాగున అయ్యాడంటే చూడండి, 3వ వాక్యములో, వారు చెడపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు, హల్లెలూయా, ఈ మాటలు, దేవుని ప్రియుడు నెహెమ్యా, దేవుని కొరకు సమర్పణ కలిగిన వాడు నెహెమ్యా. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏమని చేశాడో తెలుసా? ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అదిగో, అది ప్రార్థన. ఒప్పుకోలు ప్రార్థన, లోబడే ప్రార్థన, తగ్గించుకునే ప్రార్థన, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదమును గెలుచుకునే ప్రార్థన నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన ఎవడు? పీడి సుందర్రావు అనే దైవజనుడు అంటాడు, ఇప్పుడేడున్నాయి ఆశీర్వాదాలు, ఇప్పుడేడున్నాయి స్వస్థతలు, ఇప్పుడేడ స్వస్థతలు, అన్ని బిత్తర మాటలని చెబుతాడు. నమ్మిన వానికి ఎప్పుడైనా ఉన్నాయి స్వస్థతలు నా ప్రియమైన దేవుని బిడ్డ. స్వస్థత లేనిదే ఎంతమంది సాక్ష్యాలు చెబుతున్నారా? డబ్బులు ఇచ్చి చెప్పించగలమా? దేవుని ఆశ్చర్య కార్యాలు లేనిదే ఎంత జరగగలదా?
5 సంవత్సరాలు అయిపోయింది వివాహమై, ఇదిగో ఇప్పుడు, ఇదిగో అప్పుడు, ఇదిగో ఇప్పుడు అని ఎంతగానో తండ్రి సన్నిధిలో రోజాడుతున్నటువంటి నా మేనకోడలికి, నా మేనల్లుడికి ఈ నెలలో గర్భఫలం అందిందంటే అది దేవుని కార్యం కాదా? వారు దేవుని మీద ఆధారపడి ఉన్నవారు కదా, కాదా? ఆయన అంటాడు, ఇదిగో మా వాడికి చెయ్యిరిగింది, బాగు చేయమని చూద్దాం. ఇట్లా నువ్వు ప్రార్థన చేసేది, అయ్యా నేను చేతగానివాడిని, అయ్యా నేను పాపినే, నేను దుర్మార్గునే, నీ దృష్టిలో మేము భయంకరమైన అంతకులమే, ఒక్కసారి కనికరించి నీ దయ చూపించాయంటే ఆయన కరుణా సంపన్నుడు, దయా దాక్షణ్య పూర్ణుడు, ఆయన దయను అనుగ్రహించేవాడు. బాగు చేసి చూద్దాం. ఛాలెంజ్లకు కాదు నా ప్రియమైన దేవుని బిడ్డ, చేతులు జోడించి చెబుతున్నా, నీవు ఎంత సమస్యలో ఉన్నా తండ్రి దగ్గర విధేయుడుగా ప్రాధేయపడితే నా తండ్రి తప్పనిసరిగా నీ యొక్క ప్రార్థనను ఆలకించి నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహించగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు నేను ఆరాధిస్తున్నా లేదా నేను ప్రకటిస్తున్నా దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ ఏం చేశాడు? నెహెమ్యా రాజుగారి దగ్గర ఆజ్ఞ తీసుకున్నాడు, అనుమతి తీసుకున్నాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కూల్చివేయబడినటువంటి ఆ యెరూషలేము ప్రాకారములు కట్టగలటానికి సమర్థమైన బలమును సంపాదించుకున్నాడు. మరలా ఆ కాల్చివేయబడిన సమస్తమును కట్టి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆయన ఎంతైనా మాట్లాడదామండి, ఎంతైనా నమ్మదగిన దేవుడా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రెండవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము చూసినట్లయితే, దుష్టుడైన హామాను పారాసిక దేశములో గల యూదులందరినీ చంపుటకు కుట్ర పన్నగా వారి విషయమై దేవుడు కనికరించాడు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూద్దామండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూద్దామండి. మొర్దుకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇదిగో నా వైపు చూడండి, ఇక వార్నింగ్ ఇస్తున్నాడు. అమ్మాయి ఎస్తారు, ఒకవేళ నేను రానిని కదా, ఈ కోటలో నుంచి నేను ఎక్కడ వెళ్ళలేను, నన్ను ఎవరు ఏమి చేయలేరు కదా, నేను రక్షించబడ్డాను కదా అని నువ్వు అనుకుంటున్నావు కదా, అనుకో. ఈ సమయంలో నీవు మాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, మాకు వేరొక దిక్కు నుండి యెహోవా తండ్రి మాకు సహాయము, వేరొక దిక్కు నుండి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇందుకొరకే నిన్ను ఒకవేళ రాణిగా చేశాడేమో. దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుందండి. యోసేపుని ఎన్నో సంవత్సరాలు ముందుగా పంపించాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశమునకు. దేవుని ప్రణాళిక ఉంటుంది. దావీదుని రాజుగా నియమించాడు. దేవుని ప్రణాళిక. నువ్వు ఒకవేళ ఇందుకే రానివయ్యావేమో, అది గుర్తుపెట్టుకమ్మాయి. మాకు నీవు సహాయం చేయకపోయినా వేరొక దిక్కు నుండి మాకు సహాయము మా దేవుడైన యెహోవా అనుగ్రహిస్తాడు.
మనుషులు నిన్ను భయపెడుతున్నారేమో, మనుషులు నిన్ను బెదిరిస్తున్నారేమో, సమస్యలు నీకు నెమ్మది కాకుండా చేస్తున్నవేమో. ఆ సమస్యల్లో చిక్కుబడి కంగారు పడి అల్లాడిపోయి నా బ్రతుకెందుకు, నా జీవితం ఎందుకు, నేను చనిపోతే బాగు కాదని నిన్ను నీవు నిందించుకొని, నిన్ను నీవు శపించుకొని సాతానుగాడికి చోటిస్తున్నావేమో. ఇక నా యాత్ర ఇంతటితో ముగిస్తాను ప్రభువా అని. ఎవరన్నారు ఆ మాట? ఎవరు? ఏలియా. ఒక దిన ప్రయాణం అరణ్యములో పోయి బదరీ వృక్షం కింద పడుకొని ఇక నన్ను చంపయ్యా అంటున్నాడు. చంపుతానన్న కాడేమో చంపించుకోవాలా, చంపుతానన్నది ఒక ఆడ కూతురు. రేపు వరకల్లా నీ అంతు చూస్తానేసరికి భయపడి ఒక దిన ప్రయాణం చేసి అడవిలో బదరీ వృక్షం కింద పడుకొని నన్ను చంపయ్యా అంటున్నాడు. సచ్చివాడు ఆడే ఉంటే చేస్తావు కదా. మానవులు పిరికివారు. మనకొచ్చిన సమస్యలు, మనకొచ్చిన బాధలు, మనకొచ్చిన ఇరుకులు, మనకొచ్చిన ఇబ్బందులను వెంటనే ఎస్తేరు ఏమంటుందో తెలుసా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షోషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయుకునుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేక్తముగానున్నను. నేను రాజు నొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించెను. స్తోత్రము కలుగునుగాక. యూదులందరూ రక్షించబడ్డారు. ఏదైతే కక్షపూరితముగా వ్యతిరేకముగా పన్నాగం పన్ని ఆలోచించినటువంటి హామాన్ అనేవాడు అదే ఉరికమ్మానికి ఉరి తీయబడి వాడి కుటుంబము సర్వనాశనమైపోయినది. శత్రువు నిన్ను బెదిరిస్తున్నాడేమో, శత్రువు నిన్ను వెంబడిస్తున్నాడేమో. బైబిల్లో ఏముందో తెలుసా? శత్రువు ఎవడు కూడా తరమకుండగానే వాడు హల్లెలూయా పారిపోతాడు. ఈ రోజున నీ కుటుంబానికి వచ్చిన సమస్యలు, నీకొచ్చినటువంటి సమస్యలను బట్టి మత్తులారా మేలుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. ఇప్పుడైనను ఉపవాసముండి తిరిగి నా యొద్దకు రండి. యవనస్తురాలు పెనిమిటి పోగొట్టుకున్నది ఎలాగైతే రోదన చేసి ఏడుస్తున్నదో గోనె పట్ట కట్టుకొని అలాగ ఏడవండి. నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు. ఏం చెప్పాడు తండ్రి యేసయ్య? నా కొరకు ఏడవకండి, మీ కొరకు. నీ వ్యాపారమో, నీ వ్యవసాయమో, నీ అప్పులో, నీ వడ్డీలో, నీ రుణాలో, నీ సమస్యలో, నీ పిల్లల యొక్క సమస్యలో, ఏ సమస్య, నా ప్రభు ఆ సమస్య నుంచి ఇప్పుడే నిన్ను విడిపించునుగాక. చివరిదిగా 3వదిగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యోనా గ్రంథము 3వ అధ్యాయములో ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని యోనా ప్రకటన చేయగా ఆ పట్టణపు వారు పశ్చాత్తాపముతో ఉపవాసముండి దేవునిని ప్రార్థన చేశారు. నేనేమంటానంటే, నా ఉద్దేశం ఏమిటంటే, నీది సమస్య ఏదైనా మందు ఒకటే. సమస్య ఏదైనా ఆ మందుకి నివారణ ఏంటి? ఆ మందు ఉపవాస ప్రార్థన. నాకు ఓపికండి బాగా దిట్టంగా దీన్ని అరుస్తున్నాను అనుకుంటున్నారా? దేవుని పని కొరకు, దేవుని శక్తి కొరకు నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ సమస్య ఏదైనా, కడుపు నొప్పి, కాలు నొప్పి, కుటుంబం, భర్త, భార్య, పిల్లలు, కొడుకు, కూతురు, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ళు, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ఇరుగువారు, నీ పొరుగువారు, నీ కంటిలో నలుసు వలె, నీ పక్కలో బల్లెము వలె ఉంటే వీటన్నిటికీ దేనికైనా మందేంటి? మాట్లాడండి, మందేంటి? నేను టీవీ ఎదురు కూర్చున్న మాట్లాడతా. వాక్యం పాస్టర్ గారు మాట్లాడుతుంటే ఆయన ప్రశ్నించినప్పుడు నేను మాట్లాడతా. అప్పుడు అండర్లైన్లో ఉన్నట్టు అనమాట.
లైవ్లో ఉన్నట్టు. దేనికైనా ఏంటి మందు? వామాట్రా, జండు బాంగ్ కాదు, ఉపవాస ప్రార్థన. సందకాడ ఏడుస్తా బాధపడి కళ్ళంతా వాసి ఏడుస్తూ పడుకున్న నీవు తెల్లవారేసరికి నిండైన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు నా దేవుడు. నా ప్రియుల ఉదయాన్నే రేయంత కాచితివే, మరుదిన బీచితివే, రేయంత కాచితివే, మరుదిన మరువని నా స్నేహమా, కలసి సంతోషించుమా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా ఆనందమే నా తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ మధ్య అటు వెళ్తుంటే ఒక సహోదరుని, అన్నా అబ్బా చానాళ్ళకి వస్తున్నా ఏందన్నా ఇటంటే, నేను పాట పాడా. ఏ లక్ష్మి, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ అన్నానా? ఉన్నావు నువ్వు ఆ రోజు అక్కడ? ఒక చెల్లెమ్మ అడిగింది, అన్నా చానాలకు వస్తున్నావన్నా, చానాలకు కనపడ్డావన్నా, కలర్ఫుల్ సొక్కా వేసావన్నా అంటే, నీ పాదం మీద పుట్టు మచ్చలాగా చెల్లెమ్మ నిన్ను చూద్దామని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక చెల్లెమ్మ కనపడింది ఈరోజు. బైక్ ఆపి, ఏది చెల్లెమ్మ కనపడలేదు, రావట్లేదు, శానాలు అయినట్టుంది నువ్వు రావట్లేదంటే, అదేనన్నాయ్ మా అక్కాయి వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి లీడింగ్ ఇస్తున్నారన్న. ఇంటికి వచ్చే లీడింగ్ ఇస్తుంటే లీడింగ్ తీసుకొని బుర్రుని వెళ్ళిపోయాను. ఇంకెందుకు నేను లీడింగ్ ఇస్తున్నా. ఎవరు వాళ్ళు? యెహోవా ఇళ్ళకొచ్చి లీడింగ్ ఇస్తున్నారంట. వాళ్ళు లీడింగ్ అయినా గీడింగ్ అయినా బీడింగ్ అయినా ఎవరికి ఇస్తారంటే ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళకే ఇస్తారు. వాళ్ళు ఈ కథలు, ఈ ఉపవాసాలు, ఈ కన్నీరు, ఈ శ్వాసం, ఈ బలపడే చెప్పడు. నిన్ను ఎలాగ పడగొట్టాలో ఆయన చూస్తాడు. దేవుని వాక్యంలో ఉన్నది, నిలుచున్నానని తలంచుచున్న నీవు పడకుండా నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా. దుష్టుడు పడగొడతాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. సొట్టం రూపానో గొట్టం రూపానో వచ్చి నీ విశ్వాసాన్ని తేల్చిపారు నొగుతాడు. నేను అసలుకి ఆ పూర్తిగా మాట కూడా, ఆ లీడింగ్ తీసుకోమ్మా, లీడింగ్ మంచి పని చేశాను, బుర్రని వెళ్ళిపోయా. మనకెందుకు? కొడుకు సాగు బతుకుల్లో చస్తాడో బ్రతుకుతాడో తెలవకుంటే కడుపు కట్టుకొని గుండెల బగిలేటట్లు అరిసి ప్రార్థనలు చేస్తే, కృతజ్ఞత లేకపోతే మనం ఏం చేస్తాం? కృతజ్ఞత లేకపోతే ఒక బియ్యం కట్ట తెచ్చాడు వేసి అయిపోయింది అనుకుంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోనా, నినేవే పట్టణస్థులు, ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇవాళంతా ఒక 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది, ఎందుకంటే ప్రియమైనటువంటి వాళ్ళ ముగింపు కనుక. ఒక 10 నిమిషాలు. యోనా గ్రంథము 3వ అధ్యాయము. దేవునికి స్తోత్రము కలుగును గాక. యోనా గ్రంథము 3వ అధ్యాయము. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినేవే పట్టణమునకు పోయెను. నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు, ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినేవే పట్టణపు వారు
దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకున్నట్టు తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినేవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. కొట్టండి, చప్పట్లు కొట్టండి బిగ్గరగా నా ప్రియమైన. నేనేమంటానంటే దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి గెలుచుకోనండి. కుక్కలో ఏమంటారు, కుక్కలో ఏంటి దూడ పిల్లలో అన్నిటికీ ఏం కట్టారంట, చిక్కాలు కట్టారంట మూతులకి. తినకూడదు, చాటుగా కూడా పోయి తినకూడదు. అలాంటి గ్యారంటీ లేదు. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని మనల్ని బాగు చేస్తాడేమో. ఒకవేళ ఏంది నేను 6 రోజులు ఉపవాస ప్రార్థనకు బట్టి నాకేం జరిగిందమ్మా, ఏం జరుగుద్ది, నీ ఇల్లు జరుగుద్ది, కొద్దిగా జరుగుద్ది. నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. ఈ పెరుగు తోడేసిన ఆమెకి అనుమానం ఉందనుకో, తోడేసింది సందకాడ పెరుగు, మాటకు ఒకసారి లేచి మోద్దేస్తుందంట. తోడుకుంటుందా తోడుకోదా, తోడుకుంటుందా తోడుకోదా? ఏమండి అమ్మలారు చెప్పండి, పెరుగు తోడేసి వాళ్ళారు. ఇప్పుడు ఎవడేండి తోడేస్తుంది, అన్నీ రెడీమేడ్గానే వస్తున్నాయి. గమ్ము పోసి దానిలో అదే ఆ కెమికల్ వేసి ఈ కెమికల్ వేసి. పాలల్లో నీవు తోడేస్తే, మేగడేస్తే, సేవిరేస్తే పెద్ద డ్రమ్ము పాలల్లో ఇంతే ఈ సేవిరి, పెద్ద డ్రమ్ము తెచ్చేయాల మరలా దాన్ని తోడుకోవటానికి. నువ్వు గిద్దల్లోనైనా అంతే, పెద్ద కడవల్లోనైనా అంతే, పెద్ద దబరాలోనైనా తెల్లవారేసరికి గడ్డ కట్టినట్టు ఉంటుంది నా ప్రియమని. కానీ ఈ మనిషికి అనుమానం, ఈ ప్రార్థన చేసిన ఆమెకి అనుమానం అయితే అనుమానం పెనుబోతాం నా ప్రియమైన దేవుని బిడ్డ. కనుక ఈ రోజున ఈ ఉపవాసమును గురించి మనము తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటంటే, ఇప్పుడైనను నీ కుటుంబంలో అనేకమైన సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నెమ్మది లేదబ్బా, ఇప్పుడైనను ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నా ప్రభు తన మనసు మార్చుకొని నీ కుటుంబం మీదకి వచ్చిన ప్రతి శాపాన్ని కొట్టివేస్తాడు. ఏంటంట నా ప్రియమైనటువంటి వారలారా, ఏమంటున్నాడు? పురుగులను చూపించాడు. నీ ఇంటిలోనికి ఏ పసర పురుగు వస్తుందో, ఏ గొంగలి పురుగు వస్తుందో, ఏ మిడత వస్తుందో, నీ ఇంటిని పాడు చేస్తుందో, కనపడకుండా నాశనం చేస్తుందో, చానాల నుంచి తిప్పలు పెడుతుంది పాస్టర్మ్మ గారిని. ఒక ఎలుక మా ఇంట్లో చానాల నుంచి శత్రువు అయిపోయింది ఆమెకి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిందో, దానికి బోన్లు పెట్టిందో, దానికి మందులు పెట్టిందో. అది మోసగాళ్ళకి మాట్లాడండి, మాయగాళ్ళకి. నేను మధ్యాహ్నం కూర్చొని ఉన్నా, అది అసలు దాని ఇల్లు అయిపోయింది. పగటగా వచ్చింది, అక్కడ చూసింది, అక్కడ మిరగాయల మూట ఉంటే ఆ మిరగాయల మూటలోకి దూరింది. ఏమమ్మా ఎంతలా ఎలుక తిరుగుతుంది, మా కుక్క ఒప్పుకోదు పాపం, అది అంపర్లాడుతుంటుంది, దాన్ని తిడుతుంటుంది ఈమె. ఇంతలా ఎలుక దూరిందమ్మా.
అదిగో ఆ మిరగాయల మూటలోకి పోయింది అనగానే ఇక బయటికి పోయి 2 కర్రలు తెచ్చింది. తలుపులు వేసాం, ఎక్కడ కంత లేకుండా చేసాం. ఇంక ఇప్పుడు ఆ మూట కాడ అదిలి అన్న. ఆ మూట కాడ అదిలిచ్చేసరికి కరెక్ట్గా నా ముందుకే వచ్చింది. ఎన్ని దెబ్బలు కొట్టిన మనమేమో ఎవడు ఆ గురి చూసి ఆయన ఏమంటారు, ఏకలవిలు మాయ. ఆ ఎలకని ఇటు కొడుతుంటే అటు రుకుతుంది, అటు కొడుతుంది, మొత్తం మీద కొట్టి చంపేశా. నిన్ను ఏదైతే ఇబ్బంది పెడుతుందో, నీకు ఏదైతే నెమ్మది లేకుండా చేస్తుందో దాన్ని చక్కగా తెచ్చి నీ ముందు నీకు నా తండ్రి అప్పగించి నీ సమస్యకు పరిష్కారమును అనుగ్రహించునుగా. మోకరించండి, ప్రార్థన చేసుకుందామండి. నెహెమ్యా యెరూషలేము పట్టణ ప్రాకారము కొరకు కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడంట.